చిన్నదానా ఓ చిన్నదానా నన్ను విడిచిపోతాను బాటే పక్కనున్న వాడి మీద నీకు దయ్యరాదటే ఒక్కసారి ఇటు చూడు అక్కడ మనసు విప్పి మాట్లాడు నిజం చెప్పవలనంటే నీకు నాకు సరిజోడు గుంతలకడి 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 గుమ్మ గుంతలకడి 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 గుమ్మ అనే ఒక పాట. అలానే చాలాదా ఈ చోటు అనే ఇంకొక పాట, ఒకే ఒక గులాబీకై అని ఇంకొక సాంగ్. ఈ మూడు ఎస్పి కోదండపారి గారు స్వరపరిచినటువంటి నేనంటే నేనే అనే ఒక సూపర్ హిట్ సినిమాలో 1968లో మన కృష్ణ గారు నటించినటువంటి సినిమా సెప్టెంబర్ 6నే విడుదలైంది. అంటే ఈరోజుకి ఎన్నాళ్ళైందో గుర్తుపెట్టుకోండి. అంటే అర్ధ శతాబ్దం దాటినా కూడా ఈరోజుకి ప్రేక్షకుల చేత రంజింప చేయడానికి అనువైన దినుసులన్నీ సమకూర్చినటువంటి కథ. బిఆర్ బాలు గారు కథ సమకూరిస్తే మాటలు బమిడిపాటి రాధాకృష్ణ గారు. పాత తరం వారికి, అంటే పాత తరం రచనలు నవలలు చదివిన వారికి అందులోని మాధుర్యం అర్థమవుతుంది. బమిడిపాటి రాధాకృష్ణ గారు ఎంత చక్కని తెలుగు, సునిశిత హాస్యం ఉంటాయి అనేది ఆయన కథలు మాటల్లో తెలుసుకోవచ్చు. ఈ సినిమాకి ఆయనే మాటలు రాశారు. కృష్ణ గారు, కాంచన, కృష్ణరాజు గారు, చంద్రమోహన్, వీరంజని, సుకన్య, నాగభూషణం గారు, రాధాబాయి గారు, ఇంకా రామచంద్రరావు, జూనియర్ సుబ్బారావు గారు, మనకి సూర్యకాంతం గారి గెస్ట్ కేవీ చలం, ఇంకా చిన్న చిన్న బేబీ క్యారెక్టర్లు పైలవాన్ కాంతారావు గారు. ఆయన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి, పైలవాన్ కాంతారావు గారు. ఎందుకంటే కృష్ణ గారిని అభిమానించి ఆయనతోనే సినిమాలు తీస్తానని చెప్పి టైగర్ ప్రొడక్షన్స్ స్థాపించారు. గొప్ప పహిల్వాన్. ఆయన విలంగా అని ఆ తర్వాత కాలంలో కూడా ఆ మేనరిజాన్ని అనుకరించారు విలన్లు, కొన్ని కామిక్ విలన్లు. ఒక సస్పెన్స్ సినిమా. కృష్ణ గారు కాంపౌండ్ అనుకోండి, ఒక కాంపౌండ్ అనుకుంటే కృష్ణరాజు గారు, కాంచన గారు, లేదంటే గీతాంజలి గారు, నాగభూషణం గారు, లేదంటే చంద్రమోహన్ గారు, ఇలా ఒక కాంబినేషన్ రిపీట్ అవుతున్న కాలం అప్పుడు. కృష్ణ గారు ఉన్నారంటే వీళ్ళందరూ ఒక హిట్ సినిమా. సింపుల్గా ఒక జమీందారు కొడుకు చిన్నప్పుడే పారిపోతాడు ఇంట్లోంచి, సుబ్బారావు గారు జమీందారు. పారిపోయిన తర్వాత తిరిగి ఆయన జమీందారు గారు చనిపోయారని తెలుసుకొని బాధపడుతూ వస్తాడు. కానీ ఆస్తి కోసం వస్తాడు. ఎవరు ఆ ఆస్తి కోసం వచ్చింది? అసలు జమీందారు కొడుకెవరు? ఇదే. అందుకే నేను అంటే కాదు నేను అంటారు, నేనంటే నేనే. ఇది టైటిల్ జస్టిఫికేషన్. వి రామచంద్రరావు గారు, అంటే ఓరుగంటి రామచంద్రరావు గారు. వాస్తవంగా ఓరుగంటి అంటే ORUGANTI రాస్తారు. మరి ఎందుకు వి రాస్తున్నారు ఇంగ్లీష్లో? ఓరుగంటి రామచంద్రరావు గారు. మనకి వికీపీడియాలో వీటిలో ఉద్దండం, భాజా, సూర్యకాంతం గారి పేరు ఏదో ఉంది. ఈ ముగ్గురు ట్రస్టీలకి జమీందారు గారు అంటే జూనియర్ సుబ్బారావు గారు ఆస్తిని అప్పచెప్పి తన రావికొండలరావు గారి కుమార్తెని వచ్చే తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పేసి చనిపోతాడు. ఈ ముగ్గురులో ఈ ఉద్దండం అనబడు ఒక పెద్ద ఆయన ఉంటాడు, రామచంద్రరావు. ఆయన్ని ఈ దర్శకుడు వి రామచంద్రరావు అని వికీపీడియాలో అన్నిట్లో రాసుకొచ్చారు. ఆయన కాదు నాకు తెలిసి. ఒకవేళ అయ్యారనుకోండి, మరి మిగిలిన సినిమాల్లో కూడా ఉన్నారు కదా. ఆయనైతే కాదు. ఈ సినిమాకి డైరెక్టర్ వరకే వి రామచంద్రరావు గారు. ఇంకా జూనియర్ సుబ్బారావు గారి గురించి నేనే తెలుసుకున్నాను. నేను అంతకుముందు అది మాంగళ్య బలము ఒక సినిమా ఏదో, అందులో అచ్చం ఏఎన్ఆర్లానే ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. ఈయన ఎవరు అని చాలామందిని అడిగితే నాకు చెప్పలేకపోయాను. ఆయనే ఈ జూనియర్ సుబ్బారావు గారు అని తెలిసింది. మనకి పాత తరం మన మిత్రులు, మనకన్నా పెద్దవాళ్ళు మన పాత వీడియోలకి కామెంట్స్ పెట్టినప్పుడు కొంతమంది పెట్టేవాళ్ళు. ఆర్ నాగేశ్వరరావు గారి కొడుకు జయరాజ్, పేరు మర్చిపోయా మళ్ళీ నేను. అలానే ఎస్వి రంగారావు గారి కుమారుడిని, వీళ్ళందరినీ వాళ్ళు గుర్తు చేస్తూ ఉండేవాళ్ళు మన సినిమాల గురించి వివరిస్తున్నప్పుడు. ఈ క్రమంలో సుబ్బారావు గారి గురించి తెలుసుకోవడం జరిగింది. మంచి హుషారైన పాటలు ఉన్నటువంటి ఈ సినిమా. కృష్ణ గారి కెరీర్ బిగినింగ్లో ఆయన అంత చలాకీగా ఉండేవాడు, హ్యాండ్సమ్గా. యూత్ని అట్రాక్ట్ చేయడానికి ఆయన అంత ఫాలోయింగ్ ఎలా ఏర్పడింది అనడానికి ఈ సినిమాలు చూస్తే అర్థమవుతుంది అన్నమాట.
13వ నిమిషంలో ఎంట్రీ ఇస్తారు కృష్ణ గారు. అప్పటికే కృష్ణరాజు గారు ఈ జమీందారు గారి కుమారుడిని నేనే అని చెప్పేసి వీళ్ళు పెట్టినటువంటి ట్రస్టీలు పెట్టినటువంటి టెస్ట్ని ఎదుర్కొని ఆ ఇంట్లో తిష్ట వేస్తారు. అప్పుడు ఈ కారు పాడైపోయినప్పుడు మన కాంచన గారు, ఈవిడ బికినీ బ్యూటీ అప్పట్లో, నేను ఫ్యాన్ ఆమెని, కారు ఆగిపోయినప్పుడు కృష్ణ గారు వారికి సాయం చేస్తూ టీచ్ చేసే పాత్రలో కనిపిస్తారు. ఆయనే అడుగుతారు, ఆల్రెడీ నేనే జమీందారు కొడుకునంటూ ఒకడు వచ్చాడు కదా, వాడు అసలు వారసుడు కాదు అంటే అంటే ఎవరు మీరా అని కాంచన గారు అడుగుతారు. అవును నేనే అంటారు. ప్రేక్షకులకు కూడా ఏంటంటే చివరిదాకా సస్పెన్స్, ఎవరు అని, కానీ మధ్యలోనే తేలుస్తారు కృష్ణరాజు గారు కాదు అని. ఇప్పుడు ఇదే కథా సంవిధానంతో మనకి అఖండుడు కూడా కనిపిస్తుంది. అందులో అయితే ఏంటంటే ఒక నాగుపాము మన భారతి గారిని కాపాడుతాం. మరి ఎవరు హత్య చేశారు అనేది కనుక్కోవడానికి అది వేరు, అసాధ్యుడు వేరు, ఇది వేరు. మరపురాని కథ అని ఒక జమినీ గణేశన్ లాంటి వారు చేసినటువంటి కథని కృష్ణ గారితో చేసి హిట్ కొట్టినటువంటి రామచంద్రరావు గారు ఆ తర్వాత అసాధ్యుడు తీశారు, మెప్పించారు. ఇది 3వ సినిమా నేనంటే నేను. దీని గురించి మనం కనీసం 2-3 వీడియోలు చేశాను. వాటిని ప్రైవేట్ చేశాను. నేను మొన్న ఫిబ్రవరిలో ప్రైవేట్ చేసిన సంగతి మీకు చెప్పాను. వాటన్నిటిని ఇప్పుడు పబ్లిష్ చేస్తా ఉన్నాం. పాతవి కూడా చూడొచ్చు. నేనంటే నేనే అని మన యూట్యూబ్ కొట్టంలో సెర్చ్ కొడితే వచ్చేస్తుంది, స్వయం మన పైకి వచ్చేస్తుంది. ఎంజాయ్ చేయొచ్చు. దాదాపుగా నేను ఇవే పదాలు వాడుంటా అప్పుడు కూడా. నాకు ఆశ్చర్యం అనమాట. ఒక సినిమాని సంవత్సరం తర్వాత మళ్ళీ చూసి మళ్ళీ మాట్లాడుతున్నా కూడా ఇవే అలా వస్తున్నాయి. అంటే వేరే వొకాబులరీ నా దగ్గర లేకపోవడం కావచ్చు, లేదు వాటిని చూస్తే కరెక్ట్గా ఆ పదమే వాడాలని అనిపించవచ్చు. యూత్ని గిలిగింతలు పెట్టడానికి రామచంద్రరావు గారు అనుసరించినటువంటి ఆ ట్రెండ్. ఈ రామచంద్రరావు గారు కనుక అల్లూరు సీతారామరాజు తర్వాత కూడా ఇంకా బతికి ఉంటే కృష్ణ గారి కెరీర్ ఇంకా ఉచ్చ స్థాయికి వెళ్ళేదంటారు. నేను ఉన్నా లేకపోయినా విధి లిఖితం. కృష్ణ గారి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. అది ఒక నెంబర్ 1 స్థానం ప్రేక్షకులకి, ఫ్యాన్స్కి. ఇటని వారికి మనం ఏం చెప్పక్కర్లేదు. వాళ్ళు ఎప్పటికీ ఈ రోజుకి మనం ఏదన్నా బాగుంది అంటే పరిగెత్తుకుంటూ వచ్చి బాగాలేదు అని పోస్ట్ పెట్టి వెళ్ళిపోతున్నారంటేనే ఆయన స్థానం ఎక్కడుందో అర్థం చేసుకోవచ్చు. ఒక గిలిగింతలు పెట్టే హాస్యం. నాగభూషణం గారు వస్తారు మధ్యలో, మళ్ళీ నేనే అని చెప్పేసి కృష్ణ గారు, కృష్ణరాజు కాకుండా నాగభూషణం గారు ఎంట్రీ ఇస్తారు. ఇలా ఈ ముగ్గురులో వారసుడు ఎవరు అనేది మధ్యలోనే తేలిపోయినా కూడా అసలు దీని అంతటికి కారణం ఎవరు, ఎందుకు చేస్తున్నారు ఇదంతా, మధ్యలో పిల్లి కూతలు కూసే నెల్లూరు పహిల్వాన్ విలన్ గారు ఏం చేస్తారు, చివరిలో ఎలా చేస్తారు కృష్ణ గారి చేతిలో అనేది కథా సంవిధానం. అంటే టేకింగ్ సినిమా మొత్తము 2.5 గంటల పైనే ఉంటుంది. హుషారైన పాటలతో మనల్ని ఎక్కడ బోరు కొట్టనివ్వనేటువంటి ఒక టేకింగ్ కనబడుతుంది. మీకు 60 ఏళ్ల క్రితమే ఇలాంటి ఒక టేకింగ్ని తీసుకొచ్చారు అంటే అందుకు ప్రేక్షకుల్లో కృష్ణ గారి సినిమాలంటే అప్పట్లో యూత్ ఎందుకు ఇష్టపడ్డారు అనేది అర్థమవుతుంది. బై.